ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్‌గా పలు సందర్భాల్లో చేస్తున్నటువంటి ప్రకటన ఏమిటి అంటే, మనకి ఆయిల్ స్టాక్స్ గానీ, ఎల్‌పీజీ స్టాక్స్ గానీ పుష్కలంగా ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అనవసరమైన కృత్రిమ కొరతకు కారకులు కాకండి. తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి, ప్రభావితం కాకండి అటువంటి వార్తలకని చెప్తూ ఉన్నారు. అయినా కూడా కొన్ని చోట్ల ఈ రద్దీని చూస్తా ఉన్నాం. పెట్రోల్ బంకుల దగ్గర గానీ, లేకపోతే బ్లాక్ మార్కెట్‌లలో ఈ ఎల్‌పీజీల యొక్క కొనడం గానీ, ఇవన్నీ చూస్తా ఉన్నాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఇక ప్రజలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నప్పుడు ప్రజలు విశ్వాసాన్ని చూపించాలి గానీ, తప్పుడు వార్తల్ని నమ్మితే ఎలాగా? తాజాగా కేంద్రము ఆ దిశగా మరొక ప్రకటన చేసింది. 60 రోజుల పాటు మనకు సరిపడా ఆయిల్ స్టాక్స్ ఉన్నాయి. 30 రోజుల పాటు సరిపడా ఎల్‌పీజీ సప్లైస్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వర్రీ. అంతేకాకుండా ఒక 20కి పైగా నౌకలు, వాహక నౌకలు వస్తా ఉన్నాయి ఆన్ ద వే టు మన భారత్. ఇరాన్ కూడా ఫ్రీ మూవ్ అని చెప్పింది. ఎందుకంటే ఫ్రెండ్లీ కంట్రీస్‌లో మన భారత్ ఉంది ఇరాన్‌కి. కనుక నో ప్రాబ్లమ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఏవైతే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో దానిపైన ఇండియన్ యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి గారు ఎక్స్ ఖాతాలో ఈ ట్వీట్ చేశారు చూడండి. ద గ్లోబల్ సిచ్యువేషన్ రిమైన్స్ ఇన్ ఫ్లక్స్ అండ్ వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ డెవలప్మెంట్స్ అక్రాస్ energy supply chains and essential commodities on a real-time basis. Under the leadership of Honorable PM Narendra Modi ji, all necessary steps are being taken to ensure uninterrupted availability of fuel, energy and other critical supplies for our citizens. We are fully prepared to handle ఎమర్జింగ్ ఛాలెంజెస్ అని క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆయన. అంతేకాదు రూమర్స్ ఏవైతే లాక్డౌన్ తరహా రోజులు రాబోతున్నాయి జాగ్రత్త అని చెప్పేసి నడుస్తూ ఉన్నాయో అవి కంప్లీట్గా ఫాల్స్. అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు అని చెప్పేసి ఆయన అదే ట్వీట్లో మనకి వ్యక్తపరిచారు. అంటే రీసెంట్గా పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ కరోనా టైంలో ఉండేటటువంటి పరిస్థితులు, అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రిపేర్ అయి ఉన్నామో అలా ఉండాలి అని చెప్పి మాట్లాడేసరికి అక్కడ లాక్డౌన్కి ఇప్పుడు ఈరోజు లాక్డౌన్కి లింక్ చేసేసారనమాట. అలాంటి ప్రచారాలు చేస్తున్నారు. అది వేరు, అది అంటూ వ్యాధి, అది ఒక వైరస్, దాని తీవ్రత వేరు. ఇది సంక్షోభం, ఇది కొరత. దీనికి తీసుకునేటటువంటి స్టెప్స్ వేరుగా ఉంటాయి. అస్సలు కంపేర్ చేయవలసినటువంటి అవసరం లేదు. మోరోవర్ ఇక్కడ స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళే, ఎందుకు టెన్షన్ పడాలి? సో తాజాగా హర్దీప్ సింగ్ పూరి గారు ఈ విషయంలో ఒక క్లారిటీని అయితే ఇచ్చారు.